హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతీయ మెలోడీస్. నా పేరు జాహ్నవి. శ్రీవారి మెట్టు అనేది తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి శ్రీనివాస మంగాపురం సమీపం నుండి ప్రారంభమయ్యే అత్యంత పవిత్రమైన, సులువైన మరియు ప్రశాంతమైన కాలిబాట మార్గం. అలిపిరి మార్గంతో పోలిస్తే ఈ మార్గంలో దూరం మరియు సమయం చాలా తక్కువ. తిరుపతి నుండి తిరుమల చేరుకోవడానికి మనకి ముఖ్యంగా 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఘాట్ రోడ్, 2 అలిపిరి మెట్ల మార్గం, 3వది శ్రీవారి మెట్ల మార్గం. మనం ఘాట్ రోడ్ నుంచి తిరుమల చేరుకోవాలంటే ఆర్టీసీ బస్ సౌకర్యం కూడా ఉంది. ఆర్టీసీ బస్సులో నాన్ ఏసీ అయితే 90 రూపీస్, ఏసీ అయితే 110 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లేదా వెహికల్ మాట్లాడుకొని కూడా ఘాట్ రోడ్ ద్వారా మనం తిరుమల చేరుకోవచ్చు. అలిపిరి మెట్ల మార్గం అయితే మొత్తం 3550 మెట్లు, 9.5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈరోజు మనం తిరుపతి నుంచి తిరుమలకి శ్రీవారి మెట్టు మార్గం ద్వారా చేరుకుందాం. శ్రీవారి మెట్టు మార్గం శ్రీనివాస మంగాపురానికి దగ్గరగా ఉంటుంది. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ నుండి ఫ్రీక్వెంట్గా బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. లేదా ఆర్టీసీ బస్సులు, ఆటోలు ద్వారా కూడా మనం శ్రీవారి మెట్టు మార్గం చేరుకోవచ్చు. శ్రీవారి మెట్టు రైల్వే స్టేషన్ నుంచి అప్రాక్సిమేట్లీ 19 కిలోమీటర్స్ ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి అయితే నియర్లీ 17.5 కిలోమీటర్స్ ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి శ్రీవారి మెట్టుకి ఆర్టీసీ బస్లో ఒకరికి 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము ఆర్టీసీ బస్ ద్వారా శ్రీవారి మెట్టు మార్గం దగ్గరికి చేరుకున్నాము. శ్రీవారి మెట్ల ద్వారా మనం తిరుమల చేరుకోవాలంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకే మనల్ని అలౌ చేస్తారు. ఈ లోపలనే మనం స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి. చిన్నపిల్లల్ని అయితే ఆఫ్టర్నూన్ 2 వరకే అలౌ చేస్తారు, తర్వాత నుంచి అయితే అలౌ చేయరు. ఇక్కడ కనిపించే బిల్డింగ్లోని మనం లగేజ్ అనేది డిపాజిట్ చేయాలి. మేము వెళ్ళిన రోజు కొంచెం రష్గానే ఉంది. ఒక 5 మినిట్స్ లైన్లో నిల్చోగానే మనకు కనిపిస్తున్న కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి మనకి ఎన్ని లగేజెస్ ఉన్నాయని చెప్తే మన ఫోన్ నెంబర్ తీసుకొని ట్యాగ్స్ ఇస్తారు. మన లగేజెస్కి వీడియోలో చూపిస్తున్నట్టు ట్యాగ్స్ అనేది వేయాలన్నమాట. తర్వాత మన లగేజ్ని పక్కనే ఉన్న ట్రక్లో ఎంప్లాయీస్కి ఇచ్చేస్తే వాళ్ళు మన లగేజ్ని మనం పైకి చేరుకునే లోపు మన లగేజ్ని పైకి తీసుకొని వచ్చేస్తారు. వీడియోలో చూపిస్తున్న పూజా సామాగ్రి కవర్ మొత్తం 50 రూపీస్కి అక్కడ అమ్ముతున్నారు. మెట్లు స్టార్టింగ్ దగ్గర గోవింద నామాలు ఉంటాయి. అక్కడ మేము కొబ్బరికాయ కొట్టి నడక అనేది ప్రారంభించాం.
నేను, మా అక్క, మా కజిన్స్ అందరం కలిపి శ్రీవారి మెట్ల ద్వారా తిరుమల చేరుకున్నాము. గోవిందనామాలు చెప్పుకుంటూ ఎంతో ఆనందంగా తిరుమల చేరుకున్నాము. చాలామంది భక్తులు తాము కోరిన కోరికలు తీరితే మెట్టు మెట్టుకి పసుపు కుంకుమ పెడతానని, ప్రతి మెట్టుకి కర్పూరం వెలిగిస్తానని, మరికొందరైతే ప్రతి మెట్టు మోకాలతో ఎక్కి వస్తానని మొక్కుకుంటారు. శ్రీవారి మెట్టు స్టార్టింగ్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. అక్కడ మనం దర్శనం చేసుకొని శ్రీవారి మెట్లు నడక అనేది ప్రారంభించాలి. శ్రీవారి మెట్లు మొత్తం 2.1 కిలోమీటర్స్ డిస్టెన్స్, 2388 మెట్లు ఉంటాయి. కొండ మీదకి ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి అలౌ చేయరు. మనల్ని ఇక్కడే ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి బయట డ్రాప్ చేయించేస్తారు. అలాగే మన లగేజ్ కూడా ఇక్కడ చెక్ చేస్తారు. పురాణాల ప్రకారం శ్రీనివాస్ మంగాపురంలో పద్మావతి అమ్మవారితో స్వామివారి వివాహం జరిగిన తర్వాత స్వామివారు ఇక్కడే అగస్త్య మహర్షి ఆశ్రమంలో 6 నెలలు ఉన్నారు. ఆ తరువాత శ్రీవారి మెట్టు మార్గం గుండానే స్వామివారు స్వయంగా తిరుమల నడిచి కొండకు చేరుకున్నారని భక్తుల విశ్వాసం. శ్రీకృష్ణ దేవరాయలు కూడా తన భార్యలతో కలిసి చాలాసార్లు ఈ మార్గం ద్వారానే తిరుమల చేరుకున్నారని చరిత్ర చెప్తుంది. మనకి ఎవ్రీ 50 స్టెప్స్కి డ్రింకింగ్ వాటర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అలిపిరి మార్గంతో పోలిస్తే ఈ దారిలో ఆహార దుకాణాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు ఉంటే స్నాక్స్ తెచ్చుకోవడం మంచిది. ఈ మార్గంలో మెట్లు కొంచెం నిటారుగా ఉంటాయి. ఒకవేళ మనకి దివ్య దర్శనం టోకెన్స్ దొరికితే కనుక 1200 మెట్ల దగ్గర మనకి ఇక్కడ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మనం టికెట్స్ అనేవి స్కాన్ చేయించుకోవాలి. ఒకవేళ మనం స్కాన్ చేయించుకోకపోతే
మనల్ని దర్శనానికైతే అలౌ చేయరు. సో తప్పకుండా స్కాన్ చేయించుకోవాలి. దారి మధ్యలో స్వామివారు, గరుత్మంతుడి వారు దర్శనమిచ్చారు. చూడగానే ఎంతో ఆనందంగా అనిపించింది. శ్రీవారి మెట్ల ఆఖరికైతే చేరుకున్నాము. శ్రీవారి మెట్ల ద్వారా మనం తిరుమల చేరుకున్నాము. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓం నమో వెంకటేశాయ.